SKM 91 न्यूज में आप सभी का खैर मकदम है। आइए बढ़ते हैं आज की अहम खबर की जानिब। क्रिया सिंह सोसाइटी और LEE फार्मा लिमिटेड की जानिब से बतारीख 23 फरवरी बरोज़ इतवार को फ्री मेडिकल कैंप मुनक़िद हुआ। ये मेडिकल कैंप कम्युनिटी हॉल गवर्नमेंट हाई स्कूल के करीब गन बाजार रसूलपुरा में मुनक़िद हुआ। 1500 से ज़ायद लोगों ने इस कैंप से इस्तेफादा हासिल करते हुए अपने अपने चेकअप करवाए और मुफ्त में दवाएं हासिल की। आला तजुर्बेकार माहिर डॉक्टर्स ने यहां पर तमाम लोगों के तिब्बी मुआयने किए और बेहतरीन सेहत से मुतालिक कई मशवरे और सलाहें दी गई। इस मौके पर वेंकट रेड्डी, आला मैनेजिंग डायरेक्टर LEE फार्मा लिमिटेड, जनाब सहूदा साहब IPS रिटायर्ड DGP आंध्र प्रदेश, डॉक्टर CL वेंकटा राव MS FRCS लंदन, शेख नईम प्रेसिडेंट के SS और दीगर भी मौजूद थे। आइए देखते हैं इस खुसूस में वहां के चंद मनाजिर। पेश है हमारे नुमाइंदे रिपोर्टर अहमद की ये खुसूसी रिपोर्ट। SKM 91 न्यूज़ के एडिटर इन चीफ इश्तियाक अहमद के साथ हर खास और अहम खबर से जुड़े रहने के लिए आपके अपने न्यूज़ चैनल SKM 91 को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। చాలా శుభదినం ఉంది. Because getting Mr. Venkat Reddy from E Pharma to come and personally attend health camp like this in Rasulpura. I was just telling him, Rasulpura it's about 1.52 lakh population on the but it's a shadow area. Yes, మధ్యన పడిపోతున్నాయి. ఆ పక్కన ఓల్డ్ సిటీ వాళ్ళు ఓల్డ్ సిటీ లీగల్ చూస్తున్నారు, సికింద్రాబాద్ వాళ్ళు చూస్తున్నారు, రసూల్పుర మధ్యన చూస్తున్నాయి. సో చాలా తక్కువ అటెన్షన్ ఇక్కడ వస్తున్నాయి. బట్ మెడికల్ క్యాంప్ అంత ముందు జరిగింది. నేను వచ్చాను 2-3 సార్లు. చాలా చక్కగా చేస్తారు. ఇక్కడ ఒక చిన్న క్లినిక్ కూడా ఉంది. 5 రూపీస్ 10 రూపీస్ ఫీజ్ తీసుకొని చాలా చక్కగా చేసుకున్నాం. అది కూడా లాస్ట్ ఇయర్ ఇనాగ్రేషన్ జరిగింది. ఇక్కడ మా రసూల్పురంలో మెగా క్యాంప్, హెల్త్ మెగా క్యాంప్ అనేటువంటిది పెట్టాలనే ఉద్దేశం. డాక్టర్ ఉడా గారి ద్వారా నయీము వీళ్ళంతా పరిచయం తోటి ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం అయింది. ప్రత్యేకించి ఏంటంటే మెగా క్యాంప్, హెల్త్ క్యాంప్ అనేటువంటిది పేదలకి వైద్యాన్ని దగ్గరికి తీసుకెళ్ళాలి. మనం తయారు చేసే మందులు చాలా దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, కానీ మన దేశంలో మన పేదలకు కూడా అందించాలి అనేటువంటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో ఉన్న టైంలో రెస్పాన్సిబిలిటీతో పాటు మన మందులు పేద ప్రజలకి అందుబాటులోకి రావాలి, వాళ్ళు దానివల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చాలా మంచి స్పందన వచ్చింది. ఇది కార్యక్రమంలో ఈ క్యాంపు సిటీ మొత్తం ఏర్పాటు చేస్తానికి హుడా గారు నాకు మిగిలిన వాళ్ళ తరఫున పరిచయాల ద్వారా అందరినీ పరిచయం చేస్తా ఉన్నారు. దాని ద్వారా సిటీ మొత్తం ఏర్పాటు చేద్దామని ఇది మేము ఆంధ్ర రాష్ట్రం, తెలుగు రాష్ట్రం 2 రాష్ట్రాల్లో కూడా ఏర్పాటు చేశాము. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఇప్పుడు హైదరాబాద్ మొత్తాన్ని కవర్ చేయాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ఈ క్యాంపెయిన్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మంచి ప్రజల నుంచి స్పందన వస్తుంది. సో ఇలా మా కంపెనీలో తయారు చేసే మందులు ప్రజలకి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఆరోగ్యానికి మెరుగుపరచడం కోసం ఉపయోగపడుతుందని ఎంతో సంతోషిస్తున్నాము. సో దీనికి ఇక్కడ తోడ్పాటు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా ఇబ్బంది పడతాం మేము. సో అందరూ ఇక్కడ మీరు ఈ క్యాంప్ పెట్టినందుకు చాలా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేము 1,50,000 మంది పాపులేషన్ తరఫు నుంచి మీ లీవ్ ఫార్మా కంపెనీకి
ప్లస్ హుడా సార్కి ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ అవకాశం మా బస్తీ వాళ్ళకి ఇచ్చారు. మీరందరూ కూడా ఈ మందులు వాడితే చాలా రకంగా బెనిఫిట్ అవుతాయి. సార్ చెప్పినట్టుగా చాలా కాస్ట్లీ మందులు, చాలా బెనిఫిషియల్ మందులు మనకి ఇది అవకాశం వచ్చింది. మీరందరూ తప్పకుండా ఉపయోగించుకోండి. మీతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళకి కూడా తీసుకురండి. సో నేను ఇప్పుడు తొందరగా కథం చేయాలా. సో ఇప్పుడు దానం రెండు చేస్తున్నాం, కానీ ధర్మంగా ఎవరికి అది అందాలి. ఒక ప్రజలకి ఎవరైతే దానికి అందుకుంటానికి అవసరం వాళ్ళకి అందిస్తే మనకి సంతోషం. కానీ ఏ పొలిటికల్ లీడర్కి వస్తాడు, అన్న ఎలక్షన్ ఉంది నాకు డొనేషన్ అంటాడు, ఇంకెవరు వస్తుంటారు గుడి గంటలో డొనేషన్ ఇవ్వమంటారు, ఇంకోటి ఇట్లా వస్తుంటారు. కానీ వీటన్నిటికంటే కూడా ఇది ఒక సదుద్దేశంతో మనం పేద ప్రజలకి ఇప్పుడు ఇవాళ నేను హాస్పిటల్స్కి వెళ్తుంటే నాకు కూడా బాధ చేస్తుంది. చేయకుండా తెలియకపోతే పాటు ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు పేద మనం హాస్పిటల్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఇప్పుడు మనకి ధర్మాస్పత్రి ఉన్నదంటే అయ్యో సరిగ్గా పనిచేయలేదు. ప్రభుత్వం వాటికి సరిగ్గా నిర్లక్ష్యం చేసి సరైనటువంటి సదుపాయాలు కల్పించకపోవడం వల్ల పేదెక్కినా కానీ అందుకోలేకపోతున్నారు. ఈ మధ్యతరగతి వాళ్ళు సంపాదించుకున్నటువంటి డబ్బులన్నీ కూడా హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు 1000 రూపాయలు అయిపోతుంది. అక్కడి నుంచి లోన్కి వెళ్ళి టెస్ట్ అన్ని చేసుకుని ఏ రోగం లేదని చెప్పడానికి 10,000 తీసుకుంటున్నారు. ఇలా హాస్పిటల్ పెరిగిపోతుంది, రోగాలు పెరిగిపోతుంది, కానీ ప్రజలకి సరైనటువంటి వైద్యం అందట్లేదు. దీన్ని మనం ఎట్లా అందించాలి? ఈ సంకల్పంతో మెడికల్ క్యాంప్ Thank you, sir.